మాలలు ఐక్యంగా ఉంటూ వారి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని ఎక్కడ తన అవసరం ఉన్నా ముందుంటానని చెన్నూరు ఎమ్మెల్యే కట్టం వివేక్ వెంకటస్వామి అన్నారు. పటాని శివారులో ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు సాదర స్వాగతం పలికిన నిర్వాహకులు శాలువతో సత్కరించారు. అనంతరం పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన సాల్కంగా స్పందిస్తూ ప్రతిసారి రాజకీయంగా చర్చలు జరిపిన సమయంలో తెలంగాణ మాలల సంఖ్య తక్కువగా ఉందని చెప్తుంటారని అన్నారు. దీనికి కారణంగా వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావన ప్రతి పార్టీలో వచ్చిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 30 లక్షల మంది మాలలు ఉన్నారని అన్నారు. మాలల అభ్యున్నతికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి అందరినీ అనుకూలంగా, ఎందుకంటే ఎస్సీస్ అందరు కూడా అణచివేస్తున్నారు, వీళ్ళందరినీ ఒక్క తాటిపై తీసుకురావాలని చెప్పి ఎప్పుడు కూడా కొట్లాడేవాడు. కానీ దాంతోపాటు వారు హైదరాబాద్లో యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు ఒక 30-40 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. 75,000 మందికి హౌస్ సైడ్స్ ఇప్పించారు. ఎప్పుడు కూడా ఈ కులం ఆ కులం అని ఎప్పుడు చూడలేదు. లేదు, ఈదవాడు నావాడు అని చెప్పి ఆయన చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఏదైతే వివక్ష ఏదైతే వీళ్ళు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇది కేవలం రిజర్వేషన్స్ ఎట్లా రద్దు చేయాలని చెప్పి ఆ ఆలోచనతోనే వీళ్ళు ముందుకొస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోతారు ఈ జడ్జ్మెంట్లో. ఎవరు కూడా మళ్ళీ ఫ్యూచర్లో బెనిఫిట్ రాదు. నేను ఎందుకు చెప్పినాను కాకా వెంకటస్వామి గారికి